శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, మకర సంక్రాంతి. శక్తివంతమైన ఈ మకర సంక్రాంతికి అనేక విజయాలు పొంది కుటుంబం అంతా సంతోషకరమైన అడుగులు వేయాలి. ఈ సంవత్సరం మకర సంక్రాంతి నుంచి రాబోయే మకర సంక్రాంతి వరకు చాలా విజయాలు ప్రతి కుటుంబంలో జరగాలి. సంతోషకరమైన విషయాలు, కష్టాలు, సుఖాలు, మానసిక ఒత్తిళ్ళు అనేది ఇంకా తొలగిపోయినాయి. 2024 సంవత్సరం మకర సంక్రాంతి వెళ్ళిపోయినది. 2025 మకర సంక్రాంతి అనేది ప్రారంభమైనది. నిన్న సూర్యుడికి చంద్రుడు పౌర్ణమి దినమైతే ఈరోజు అదే సూర్యుడికి 7వ స్థానంలో చంద్రుడు సంచారం చేయబోయారు. పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కర్కట రాశిలోకి తన సొంత ఇంటికి బలం 10వ స్థానం జీవన వృత్తి స్థానంలో చంద్రుడు అధికారం ఇస్తూ జీవితంలో అనేక విజయాలు, ఉద్యోగం, వ్యాపార రంగం, అభివృద్ధి, అలాగా అనేక విషయాల్లో సహకారం అందిస్తాడు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో వాహన యోగాలు కలిసి వస్తాయి. అలాగే ప్రత్యేకమైన విషయం ఏమంటే విద్యలో పిల్లలు చదువులో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. దానికి ఎటువంటి సందేహం లేదు. ప్రతి విద్యార్థి తన సాయ కృషి అంటే సొంతంగా చాలా కష్టపడుతూ ఎక్కువగా స్వయం శక్తితో ముందుకు పోవాలని, తన మంచి స్థాయిలో మార్కులు సంపాదించుకోవాలని ప్రతిరోజు నిరంతరం కష్టపడుతూ ముందుకు వెళ్తున్న విద్యార్థులకి శుభ ఫలితం అనేది ఉన్నది. ఖచ్చితంగా మీరు విజయం పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు కావలసిన ఈ మకర సంక్రాంతి నుంచి రాబోయే మకర సంక్రాంతి వరకు ప్రతి చోట శుభగ్రహాల మార్పు, విజయ అవకాశాలు ఏర్పడతాయి. మంచి విషయాలు ఏమంటే ఉగాది తర్వాత చాలా శక్తివంతమైన గ్రహాలు మార్పు ఉంటుంది. దాని ద్వారా విజయం అవకాశం అనేది ఏర్పడబోతుంది. అలాగే కుటుంబ కలహాలు, అలాగే దాయాదుల కష్టాలు, మానసిక ఒత్తిడి ఇది స్నేహితంగా జరగబోతుంది. ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఒకరు బలం కలిగిన వారు, ఒకరు బలహీనం కలిగిన వ్యక్తి. బలహీనం వ్యక్తిగా ఉన్న ఈ తులారాశిలో రేపు బలవంతుడు అవుతున్నప్పుడు అనేకంగా బలవంతుడు బలహీనుడుగా మారతాడు. ఎందుకంటే కాలం కలిసి వచ్చినప్పుడే చాలా యుద్ధానికి మనం వెళ్ళగలుగుతాం. ఎదుటి వ్యక్తితో మాట్లాడాలన్నా, ఎదుటి వ్యక్తితో విమర్శన చెయ్యాలన్నా, లేదా వాళ్ళని తిప్పికొట్టాలంటే కూడా విజయం అనేది మనకు వరించాలి. అది గ్రహాల రీతిగానే వరించినప్పుడే విజయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మకర సంక్రాంతి మీకు ఒక గొప్ప దినం. అలాగే ఉత్తరాయణంలో ప్రవేశించిన ఈ తులారాశి కేంద్ర స్థానం అంటే 4వ స్థానం. ఎప్పుడైనా తులారాశి వారికి కష్ట సుఖాలు అనేది సరి సమానమే. కానీ కష్టాలు వెళ్ళిపోయి సుఖాలతోనే ఉండబోయే అవకాశం ఈ రోజు నుంచి మొదలు ప్రారంభమవుతుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా చాలా విషయాల్లో దృష్టి పెట్టాలి. విజయం పొందాలి. వెనుకడుగు వేసి ఇబ్బందులు జరిగాయి అని వెనుక ఉండడానికన్నా ముందు వెళ్ళి పనులపైన విజయం పొందడానికి ప్రయత్నించండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన విజయాలు వాళ్ళు సొంతం చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు ప్రేమ అనురాగాలతో సంతోషకరమైన శుభ కార్యక్రమాలు చేయడం అనేది కూడా ప్రారంభమవుతాయి. అందువల్ల ఇంటిల్లిపాది శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చాలా త్వరగా అన్ని శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మనకు ప్రారంభమవుతున్న ప్రతి గ్రహాల యొక్క బలం ద్వారా మనం ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషాన్ని, ప్రతి నెలని, ప్రతి రోజుని కూడా మనం
వృధా చేయకుండా ముందుకెళ్తాం, విజయాన్ని పొందుతాం. అలాగే చాలామంది 2023-24 సంవత్సరాల్లో చాలా విషయాల్లో బానిసత్వమైన కొన్ని విషయాలకు బానిసత్వం అయ్యారు. ఇంకా మేల్కోవాలి. మీరు మేల్కుంటేనే కుటుంబం అనే పెద్ద ఆయన మేల్కోవాలి. కుటుంబం అంతా బాగుండాలి అంటే ఒక ఇంటికి ట్రాన్స్ఫారం ఉంటే కరెంటు సప్లై ఎలా అవుతుందో ఆ ట్రాన్స్ఫారం అనే వ్యక్తే తన నాయకుడు. ఆ నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కానీ తప్పులు చేయకుండా జాగ్రత్త వహించి విజయం వైపు నడిపించాలి తన కుటుంబాన్ని, తన పిల్లలు, తన తల్లిదండ్రులని, అన్నదమ్ములని. అందరూ కూడా ఇక్కడ 6 మంది ఉంటే ఒక్కడే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఒకరు నిరాశ కలిగి ఉంటారు, ఒకరు బలహీనతగా ఉంటారు. అందువల్ల ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే చాలా కుటుంబాన్ని గమనించి ముందుకు పోయే అవకాశం తెప్పించుకోవాలి. అందువల్ల పాత విషయాలు వదిలేసి కొత్త విషయాలకి ప్రారంభమవుతాం. డబ్బులని వృధాప్యం చేయకుండా, వృధా ఖర్చులు చేయకుండా పొదుపు చేసి మ్యూచువల్ ఫండ్ని డబ్బులు పెట్టడం, బ్యాంకు ద్వారా డబ్బులని పొదుపు చేసి ముందుకు పోవడం, ఇలాంటి పనులన్నీ కూడా చేయడం వల్ల ఇబ్బందులు అనేది తగ్గుతుంది. అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ మకర సంక్రాంతి విజయానికి శుభ సూచకంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం చాలా సంతోషకరంగా అడుగులు వేస్తారు. ఆరోగ్యంగా ఇబ్బందులు కలిగించిన ఆరోగ్య విషయాల్లో కూడా మెరుగైన ఫలితం వస్తుంది. వైద్యులు ఖర్చులు తగ్గుతాయి. అలాగే సంపద పెరుగుతుంది. ఉద్యోగం విజయ అవకాశాలు ప్రారంభమవుతాయి. సంతానం, కుటుంబంలో సంతాన అభివృద్ధి కలుగుతుంది. అలాగా ప్రతిరోజు మనం గోచార ఫలితం చెప్తూనే ఉన్నాం. కానీ మకర సంక్రాంతి అనేది ఒక జ్యోతిష్య రంగంలోనే మొదటి మకర రాశిలో ప్రవేశిస్తున్న ఉత్తరాయణాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మకర సంక్రాంతి అనేది అంత రాశి ఫలాలలో చాలా ముఖ్యమైన ఘట్టం. అందువల్ల సూర్యుడికి బలం, బలహీనతలు అన్నీ కలిగిస్తున్న స్థానం నుంచి ప్రారంభం అవుతారు. అందువల్ల మనం ఈరోజు ప్రత్యేకమైన దైవ అనుగ్రహ పూజలు చేసుకొని ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ప్రత్యేకమైన దృష్టి కుటుంబపరమైన విషయాలతో కలవండి. ఎక్కువగా స్నేహితులు అవసరం లేదు, మితంగా పెట్టుకుంటే చాలు. ఎక్కువ మంది ఉండే కొద్దీ ఇబ్బందులు అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మితంగా పలకరిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మీ ధనాన్ని ఇతరులకు ఇవ్వకుండా, ఇతరుల దగ్గర డబ్బులు మీరు తీసుకున్నా అది తీర్చడానికి ప్రయత్నించండి. అందువల్ల ధనాన్ని ఎక్కడ కానీ జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే ధనం లేనప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఆ ధనం లేనప్పుడు ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఎంతో అవసరం. అందువల్ల జాగ్రత్త వహించాలి. శుక్ర భగవానుడు అలాగే సూర్య భగవానుడు గ్రహాల రీతిగా చాలా బలంగా ఉన్నారు. అందువల్ల ప్రతి చోట ఒక్కొక్క గ్రహం అనేది ఈ తులారాశికి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం అనేది చాలా బలంగా ఉన్నప్పుడే విజయం అనేది కలుస్తుంది. అలాగే కుజుడితో కలుస్తున్న ఈ చంద్రుడు చాలా మనసులో ఉద్రేకం, కోపం, సహనం ఇదన్నీ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకమైన ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబానికి, మీకు, మీ ఆరోగ్యానికి, విద్య, ఉద్యోగ, వివాహ, సంతానం అన్నీ కలుగుతుంది. మా ఛానల్ యొక్క సహకరించి మాకు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా సంతోషం. మీ యొక్క ఆలోచన తగినట్లు అన్ని విషయాలు గ్రహస్థితుల యొక్క స్థితిగతులని అనుసరించి మీకు ప్రతిరోజు మీకు వివరిస్తున్నాం. అలాగే మీరు కూడా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆలోచించి అడుగులు వేయడమే ఈ గోచార ఫలితం. అంతే తప్ప ఎక్కువగా మనం ఇబ్బందులు కలిగించేదో లేక
ఒక రోజుకి మనం చేయాల్సింది, ఈరోజు సూర్య ఉదయం నేను ఒక మంచి శుభకార్యం చేయాలి, రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, నాకు మంచి రోజా చెడు రోజా అనేది తెలియదు, నా రాశికి నక్షత్ర బలం రాశి బలం అన్నీ తెలియాలి అంటే ఆస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని చూడండి, వినండి, ఆచరించండి, విజయాన్ని పొందండి.